Hi friends, welcome back to my channel. This is Geeta's Educate, Empower and Inspire ఛానల్. సో ఈరోజు నేను ఒక ఓల్డ్ వీడియోని నాది మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను కొంతమంది ఎక్సలెంట్ టీమ్ మెంబర్స్ కోసం. సో వాచ్ అండ్ ఎంజాయ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిపిఎస్ఆర్. ఇది సిస్టమ్కి సంబంధించిన వీడియో. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సిస్టమ్కి సంబంధించిన దానిలో నేను 4 బేసిక్స్ చేశాను. 4 బేసిక్స్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. ఈ రోజున నేను చెప్తున్నది 9 కోర్ స్టెప్స్. 4 బేసిక్స్ తర్వాత అంటే టీంలోకి వచ్చిన వాళ్ళు చేయవలసిన పనుల గురించి సిస్టమ్ చెప్తుంది. ఈ పనులు ఎలా చేస్తే మనకి దీనిలో రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరైనా సరే సక్సెస్ మంచి రిజల్ట్ కోసమే కదా వస్తారు. సో ఏది ఎలా చేస్తే వస్తుంది అని చెప్పేది ఈ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, BWW అనే ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనిలో భాగంగా మనం ఆల్రెడీ 4 బేసిక్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు 4 బేసిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే జనాలు వస్తారు అంతే. మనకి జనాలు దొరుకుతారు. చెప్పాలంటే ఆ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఒక మంచి లీడర్స్గా తయారు చేయడానికి కానీ, వాళ్ళ డ్రీమ్స్ కంప్లీట్ చేసుకోవడానికి కానీ, ఏ విధమైన వాళ్ళ గోల్స్ లక్ష్యాలు చేరుకోవడానికి కానీ వీటికైనా సరే ఇది ఫాలో అయితే, ఈ 9 స్టెప్పులు ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. ఇది ఎలా అయితే 4 బేసిక్స్ రోజు చెయ్యాలని చెప్పానో, అలాగే 9 కోర్ స్టెప్స్ అన్నది కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు చేసే పని. ఓకే, అది ఎవరు మీ అప్లైనరో, మీ మెంటరో, మీ ట్రైనరో ఎవరు చెప్పేది కాదు. నా కోసం నేను చేసే ప్రతిరోజు పనిది అంతే. ఎలా అయితే తినడము, పడుకోవడము ఇవన్నీ రోజు ఎలా అయితే చేస్తూ ఉన్నామో అదే విధంగా వీటిని కూడా చేసినప్పుడే 100% సక్సెస్ అనేది మన చేతిలోకి అందుతుంది. ఓకే, సో ఈ 9 కోర్ స్టెప్స్లోకి వచ్చి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. దాన్ని ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి 100% ప్రొడక్ట్ యూజ్. ఓకే, సెకండ్ వన్ వచ్చి STP. ఓకే, థర్డ్ వన్ వచ్చి 20 to 30 కస్టమర్స్. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. దీన్ని యాక్షన్ పార్ట్ అంటారు. యాక్షన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీ షూటింగ్ మొదలెట్టడానికి ఫస్ట్ యాక్షన్ అని కొడతారు కదా. సో ఫస్ట్ మనం చెయ్యాలి. మన టీమ్ తోటి మనము చేస్తూ ఉన్నప్పుడు టీం చేస్తారు, మనం చేసి చూపిస్తూ ఉన్నప్పుడు టీం ఫాలో అవుతారు. సో ఫస్ట్ యాక్షన్ మనము చెయ్యాలి. ముందు ఆ యాక్షన్ అనేది మన దగ్గర ఉండాలి. ఎలాగా? 100% ప్రొడక్ట్ యూస్. 100% ప్రొడక్ట్ యూజ్ అంటే ఏంటి? టీంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక వ్యాపారం చేయడానికి ముందుకు వచ్చారు. వ్యాపారాన్ని ఎంచుకొని వాళ్ళలాంటి వాళ్ళని తన టీం మెంబర్స్గా చేసుకుని వాళ్ళతో పాటు అందరూ కలిసి ఒకే యూనిటీ మీద పని చేయడానికి వచ్చారు. అవునా? సో మెయిన్ ఇక్కడ ఏంటి, మనకి ఆమెలో దొరికేది ఏంటి? FMCG కోర్స్, నిత్యావసర సరుకులు. అవునా? మరి వాటిని ఆల్రెడీ బయట మార్కెట్లో మనం కొండే దానిని షాప్ మార్చుకున్నట్టుగా ఇక్కడ మార్చుకుని మనం ఫస్ట్ ముందు మనం యూజ్ చేయాలిగా. దాన్ని మనకి తెలియాలిగా. ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలియాలి, క్వాలిటీ తెలియాలి, బెనిఫిట్స్ తెలియాలి, యూసేజెస్ తెలియాలి. వాటి ఇన్ఫర్మేషన్ అంతా ముందు మన దగ్గర ఉండాలి. మనమే యూజ్ చేయకపోతే, ఇప్పుడు సపోజ్ నేను ఒక హోటల్ పెట్టాను, నా హోటల్లో ఫుడ్ నేను తినకుండా అవతల హోటల్లో ఎక్కడికో వెళ్ళి ఎదురుగా ఉన్న హోటల్లో తింటున్నాను అనుకోండి, ఎంతవరకు కరెక్ట్ అసలు? అది నిజంగా 100% నేను దాన్ని నమ్మినట్టేనా? ముందు నేను చేస్తున్న పనిని నేనే కమిట్మెంట్తో లేనప్పుడు, నేనే గౌరవించినప్పుడు ఒకళ్ళకి చెప్పే అధికారం నాకు ఎక్కడిది ముందు అసలు? సో ఇది మనం చెక్ చేసుకోవాల్సినది, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సినది. ఇక్కడ కూడా ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బయట బ్రాండే వాడుకుందాం. మనం దీనిలోకి వచ్చిన తర్వాత కూడా వేరే ఎక్స్ బ్రాండే వాడుతున్నాం అనుకుందాం. మనల్ని చూసే కదా మన టీంలోకి వచ్చే వాళ్ళు డౌన్ లైనర్స్ అందరూ ఫాలో అయ్యేది. ఇప్పుడు వాళ్ళు కూడా నేను ఎలా అయితే బయట ఎక్స్ బ్రాండ్ వాడుతూ ఆంబే గురించి చెప్తున్నాను, చాలా కబుర్లు చెప్పేస్తున్నాను నేను, కానీ నా ఇంట్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఎక్స్ బ్రాండ్లు ఏవో సబ్బులు, షాంపూలు, పౌడర్లు, హెల్త్కి, స్కిన్కి సంబంధించి అన్ని ఎక్స్ బ్రాండ్ ఏవో ఉన్నాయి. వాళ్ళు అడగరా? వాళ్ళకి ఆ డౌట్ రాదా?
ఒకవేళ సేమ్ అదే పని వాళ్ళు కూడా చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఇది డూప్లికేట్ కదా, డూప్లికేట్ సిస్టమ్ ఇదంతా. మనం ఏమైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మన టీంలోకి వచ్చేవాళ్ళు డౌన్లైనర్స్ అందరూ కూడా అది చేస్తేనే కదా వాల్యూమ్ క్రియేట్ అయ్యేది, సక్సెస్ అనేది వచ్చేది, రిజల్ట్ వచ్చేది, పిన్ అనేది జరిగేది, ఇన్కమ్ అనేది వచ్చేది. సో ఇన్ని జరగాలి అంటే ముందు ప్రొడక్ట్ వాడవలసింది నేను. 100% ఏంటి, రెగ్యులర్గా నేను బయట ఏదైతే యాంబేలో దొరికే వాటిని బయట తెచ్చుకుంటున్నానో అది మానేసి నా యాంబేలో నుంచి నేను తెచ్చుకోవాలి. అది 100%. అంటే అలాగ ఏది అవసరమై బయట నుంచి తెచ్చుకుంటున్నామో వాటన్నిటిని ముందు రీప్లేస్, నా ఇంట్లో ప్రతి ప్రొడక్ట్ రీప్లేస్ చేయాలి. నేను ప్రతి ప్రొడక్ట్ని యాంబేలో కనిపించాలి. ఓకే, అది ఫస్ట్. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలి, దాని యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి, అవునా? సో ఎప్పుడైతే అవన్నీ వస్తాయో సెకండ్ స్టెప్ ఎస్టిపి, షేర్ ద ప్రొడక్ట్. అంటే ఎప్పుడు షేర్ చేస్తాము? ముందు మనం సాటిస్ఫై అవ్వాలిగా, ముందు మనకి తెలియాలిగా. అలానే అన్ని ప్రొడక్ట్స్ ముందు వాడిన తర్వాత టీంలోకి జరగడం అనేది జరగదు. ఎందుకని అంటారేమో, ఒక్కొక్క ప్రొడక్ట్ వాడుకుంటూ ముందుకు వెళుతూ దాని ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటూ షేర్ చేసుకుంటూ వ్యాపారాన్ని చేసుకోవడమే ఇది. అంతేగాని అన్నీ ఒకేసారి వాడడం అనేది జరగదు. ఒకేసారి అవ్వకపోవచ్చు, లేదా కొత్త మళ్ళీ లాంచ్ అవుతూ ఉంటాయి. మరి ఇలా అయితే ఎప్పటికైనా ఒక స్టెప్, అట్లీస్ట్ ఒక స్టెప్ టీ పరంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా అయితే ఉండదు. సో మనము దీనిలోకి వచ్చాక ఒక డెసిషన్ తీసుకుని ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాక మనము వాడుకుంటూ ట్రైనింగ్లకు అటెండ్ అవుతూ ప్రొడక్ట్ నాలెడ్జ్ సంపాదిస్తూ సిస్టమ్ తోటి కనెక్ట్ అవుతూ డెమోలు ఎలా చేయాలో తెలుసుకుంటూ అవసరమైనప్పుడు మీ అప్లైనర్స్ మెంటర్స్ హెల్ప్ తీసుకుంటూ అవతల వాళ్ళకి షేర్ చేసుకుంటూ అన్ని పనులు జరగాల్సిందే. అది ఆ జరుగుతూ ఉన్నప్పుడే వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది, పిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అంతే కదా? సో ఎప్పుడైతే నా ప్రొడక్ట్స్ నేను వాడుతూ ఉంటానో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కొంతమందికి, నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడమే బిజినెస్ అంటే. అంతకుమించి దీనిలో పెద్ద ఆలోచించేది ఏం లేదు. ఏదైతే ఇంతవరకు మనము క్యాజువల్గా తెలుసో తెలియకో చేస్తూ వచ్చాం, నాకు నచ్చినది, నాకు ఏదైనా సాటిస్ఫై అయినది, తెలిసినది చెప్పేసేయడం ఎవరికైనా సరే అలవాటు. అది నేనైనా అంతే, అలాగే చేశాను. ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ మరికొంతమందికి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ని పరిచయం చేసిన దాన్ని అవుతాను. వాళ్ళకు ఒక మంచి హెల్త్, బ్యూటీ, నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఒక ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించిందని అవుతాను. సో అది షేర్ ద ప్రొడక్ట్. ఓకే, థర్డ్ వన్ వచ్చి అట్లీస్ట్ 20 to 30 కస్టమర్స్ మనకు ఉండాలి. ఓకే, ఎందుకు కస్టమర్స్ ఉండాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మంత్ దీనిలోకి వచ్చిన ఎవరైనా లీడర్గా ఎదగాలి అన్నవాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 100 PV చెయ్యడం నేర్చుకోవాలి. 100 PV అంటే కనీసం ఒక 10,000 రూపాయల వ్యాపారం. అది ఒకేసారి చేయమని అనట్లా, వారానికి ఒక 300, 400 కింద డివైడ్ చేసుకున్నా, వారానికి 2,500 అలాగా, రోజుకి 300 అలాగా, అలా డివైడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నా కూడా నెలకు ఒక 10,000 రూపాయల వ్యాపారం అనేది జరుగుతుంది. ఓకే, గుడ్, బాగుంది. నేను అలాగే నేర్చుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ ప్రతీ నెల 10,000 రూపాయల వ్యాపారము లేదా 100 PV అన్నది నాకు మాత్రమే అవుతుందంటారా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఈ నెల ఒక పేస్ట్ తీసుకున్నాను అంటే మళ్ళీ నా కుటుంబంలో 2 నెలల వరకు పేస్ట్ తీసుకోక్కర్లేదు, అంత ఎకనామిక్గా కలిసి వస్తుంది. మరి మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు టర్న్ ఓవర్ ఎలా జరుగుతుంది, లేదా నెక్స్ట్ మంత్ నా మూమెంట్ ఎలా జరుగుతుంది, వాల్యూ ఎలా పెరుగుతుంది? ఓకే, అందువల్లే ఖచ్చితంగా మనలాంటి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఒక మంచి క్వాలిటీ బ్రాండ్ వాడుకొని వాళ్ళని మనం పరిచయం చేసుకుంటూ వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు యూస్ చేసుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, మనకి వాల్యూమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల అట్లీస్ట్ ఒక 20 to 30 కస్టమర్స్ అనేవాళ్ళు మనకంటూ ఉండాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళకి కూడా ఇంకొక ఉపాయం ఉంది. ఎవరినైతే మనం ప్లాన్కి లేదా ఇది ఒక అవకాశాన్ని పరిచయం చేయడానికి తీసుకొచ్చామో వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది, లేకపోతే నాకు అవన్నీ వద్దు, నేను జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటాను, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళనే కస్టమర్స్ కింద టీంలోకి తెచ్చుకోవడం సింపుల్. అయితే బిజినెస్ చేసుకుంటారు, లేకపోతే పీసీలుగా వస్తారు, ఏదో ఒకటైతే జరుగుతుందిగా.
అసలంటే నోరిపి మాట్లాడితేనేగా జరిగేది, అవునా కదా? సో ఆ పని చెయ్యాలి ఫస్ట్. ఇలా చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్, అవతల వాళ్ళకి బెనిఫిట్, రెండు రకాలుగాను. సో ఇది రెగ్యులర్గా మనం ఫస్ట్ 9 core స్టెప్స్ అనే దానిలో మొట్టమొదటిసారిగా మనం చేసేది యాక్షన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి బుక్స్, ఫిఫ్త్ సిడీస్, సిక్స్త్ ఫంక్షన్స్. ఓకే, ఈ మూడిటిని నాలెడ్జ్ పార్ట్ అంటారు. ఎంత అద్భుతమైన సిస్టమ్ అంటే ఫ్రెండ్స్, దీనికి దానికి డివైస్ చేసి మీరు వీటిని అలవాటు చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారని. ఈ సిస్టాన్ని చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు కూడా ఒక అమెరికన్స్ చెప్పాలంటే, వాళ్ళు మన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఈ సిస్టమ్ తయారు చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ. ఆ మైండ్ సెట్ని మనల్ని మనం చూన్ చేసుకోవడానికి. ఎలా అంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ పార్ట్ చూడండి, బుక్స్, దీనిలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఎలా అయితే ప్రోడక్ట్ వాడడం అవసరమో అలాగే కనీసం ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు రోజుకి పుస్తకాలు చదవాలి. ఏం పుస్తకాలు చదవాలి? స్వాతి లేదా ఏదో బుక్స్ ఉంటాయి చూసారా, చాలాను, చందమామలు, ఇలాంటివన్నీ, అవన్నీ కాదు. లేదా ఈనాడు మ్యాగజైన్లు ఇలాంటివి, అవేమీ కాదు. ఆంధ్రజ్యోతిలు, స్వాతిలు, ఇవన్నీ కాదు. మనము నిజంగా చెప్పాలంటే చదువుకునే టైంలో, మన స్టడీ టైంలో రకరకాల పుస్తకాలు అవి చదువుతూ ఉంటాం. కానీ అప్పుడు గనక మనకి ఇలాంటి పుస్తకాలను పరిచయం చేసుంటే ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్క అబ్దుల్ కలాం లాగా, ఒక్కొక్కళ్ళది ఒక ఎక్సలెంట్ లీడర్స్లా తయారయ్యే అవకాశం 100% ఈ పుస్తకాలే ఇస్తాయి. నేను ఎగ్జాంపుల్ దానికి, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. వై? బికాస్ ఈ పుస్తకాలు చదవడం వల్ల వచ్చే నాలెడ్జ్ ఏంటి అంటే, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది, సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. మన విలువని మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో అప్పుడు అవతల వాళ్ళు ఆటోమేటిక్గా పెంచుతారు, అవతల వాళ్ళు మనకి విలువిస్తారు. ముందు మనమే మనల్ని తక్కువ చేసుకుంటూ, మనమే మనల్ని లోగా చూసుకుంటూ ఇలా ఉంటే అవతల వాళ్ళు మనకంటూ ఎందుకు విలువిస్తారు? అసలు మన దగ్గర ఏమి చూసి ఇవ్వాలి వాళ్ళ వాల్యూ? మనకి సంథింగ్ ఏదో స్పెషల్ కనిపించాలి కదా మన దగ్గర. ఆ స్పెషల్ కనిపించేదే ఈ బుక్స్. వీటిని PMA, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ పుస్తకాలు అంటారు. ఓకే, అటువంటి పుస్తకాలు. దీనిలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాబర్ట్ టి కియోసాకి గారు రాసిన బిజినెస్ స్కూల్, ఆయనే రాసిన 21వ శతాబ్ద వ్యాపారము. ఎవరైనా సరే ఈ బిజినెస్ గురించి ఆలోచించి ముందు స్టెప్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదివించండి ఫ్రెండ్స్ అందరికీ. 21వ శతాబ్ద వ్యాపారం, దీన్ని చదవడం వలన వాళ్ళలో అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని ఎందుకు ఎంచుకోవాలి, దీనిలో వచ్చేది ఏంటి, మనకి బయట రానిది ఏంటి, దీనిలో వస్తున్నది ఏంటి, దీనిలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అద్భుతమైన అస్త్రం మన చేతుల్లో ఉంది. ఓకే, థింక్ బిగ్, ఒకావో రాసిన థింక్ బిగ్, ఘనంగా ఆలోచించండి. ద సీక్రెట్, ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది. మనం ఎంతసేపు పైపైన కనిపించే వాటి గురించి ఆలోచిస్తాం, ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంది, దీన్ని ఏ విధంగా మనము ఒక ట్యూనింగ్ ఇవ్వాలి దానికి అని చెప్పే అద్భుతమైన పుస్తకం సీక్రెట్. నెక్స్ట్ కాపీ క్యాట్, ఇదంతా కూడాను కాపీ అంటే మనం ఏదైతే చేస్తున్నామో మన టీంలోకి వచ్చేవాళ్ళు ఆ విధంగా డూప్లికేట్లు చేసుకునే విధానం అంతా కూడా. సో అటువంటి కాపీ క్యాట్. నెక్స్ట్ ప్రశ్నలే సమాధానాలు. దీనిలోకి వచ్చిన వాళ్ళకి చాలామందికి రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ దొరకాలి. ఎందుకంటే వేస్తున్న కొలది ఇంకో క్వశ్చన్, ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్ళాక ఇంకో క్వశ్చన్, ఇంకోటి కొత్తది, ఇంకోటి. ఎన్ని మనుషుల మనస్తత్వాలు చదువుకోవచ్చో ఇక్కడ మనం. అసలు మన గురించి మనం చదువుకుంటూ ఎదుటి వాళ్ళ గురించి చదవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్. సో మనకి వచ్చి ఛాలెంజెస్ నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అవ్వాలనడానికి ప్రశ్నలే సమాధానాలు. ఈ సక్సెస్ అవ్వాలి అంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి కదా. ఆ గోల్ని ఎలా డెసిషన్ తీసుకోవాలి, గోల్ ఎలా నిర్ణయించుకోవాలి, లక్ష్యం ఎలా పెట్టుకోవాలి, ఆ పెట్టుకున్న లక్ష్యానికి ఏ విధంగా పని చేయాలి, ఈ విధంగా చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది. ఇది చెప్పేదే లక్ష్యాలు. నెక్స్ట్ ప్రతి ఒక్క మనిషిలోనూ ఉండే ఒక అద్భుతమైన 7 అలవాట్లు, వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అనే దానికి ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కనీసం రోజుకి ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు దానిని చదువుతూ ఉండాలి.
ఆ చదవడం కూడా ఏదో రోబో టైప్లో జస్ట్ ఇలా పెట్టేసుకుని యాస్ చదివేశాను. వేస్ట్ ఫ్రెండ్స్, అది వేస్ట్. చదివిన దానిని మనము, నేను చేసే పని చెప్తున్నాను ఇదంతాను. నేను ఏదైతే పుస్తకాన్ని చదువుతానో దానిలో అక్కడ గీతను ఊహించుకుంటాను. గీతకి అటువంటి ఛాలెంజ్ వచ్చినా లేదా గీతకి అటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఏ విధంగా బయటకు వస్తుంది గీత, ఏ విధంగా ఆన్సర్ వెతుక్కోవాలి, ఏ విధంగా తన సొల్యూషన్ వెతుక్కుని బయటికి రావాలి, తనకు వచ్చే ఛాలెంజెస్ మన మైండ్కి మనమే ట్యూనింగ్ ఇచ్చుకోవాలి. అలాగా చదివే ప్రతి పుస్తకాన్ని కూడా ఒక అద్భుతంగా అర్థం చేసుకుంటూ చదవాలి. చదువుతూ ఉన్నప్పుడు మనకి ఇష్టమైనవి, ఇంపార్టెంట్ అనిపించి మనకి కనెక్ట్ అవుతాయి చూసారా కొన్ని, అటువంటి వాటిని కావాలంటే హైలైటర్ తోటి హైలైట్ చేసుకుంటూ ఉంచుకోవాలి. వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అంతకుమించి ఇంకా ఎక్కువగా బాగా గుర్తుండడానికి మనం చదివిన వాటిని ఒక మంచి నోట్బుక్ పెట్టుకుని పాయింట్ వైజ్ రాసుకుంటూ ఉంటే ఒకసారి ఇప్పుడు మనం చదివాము గుర్తుంటుంది. బట్ అందుకనే కదా పిల్లలకు కూడా చెప్తారు, 10 సార్లు చదివిన దానికి ఒక్కసారి రాసిన దానికి చాలా తేడా ఉంటుంది, అవునా? పిల్లలకి అదే రూలు, పెద్దలకి అదే రూలు. సక్సెస్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళకి ఎథిక్స్ ఎప్పుడు మూలాలు మామూలే, ఒకటే రకంగా ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ఫాలో అవడంలో ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా పాయింట్ వైజ్ రాసుకొని దాన్ని నోట్ చేసుకుని ఉంచుకోవడం. ఇంకా 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 బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీ ఇంట్లో మెంబర్స్ తోటి ఆ పాయింట్స్ని షేర్ చేసుకోండి, అప్పుడు ఇంకా ఇక్కడ ఉండిపోతాయి. ఒకసారి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ వెళ్తుంది, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, తరిగిపోయేదేం కాదుగా. సో ఇలా ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనం అందుకోగలుగుతాము. ఓకే, బుక్స్. సిడీస్ అంటే ఏంటి? మూవీ సిడీసా? అస్సలు కాదు ఫ్రెండ్స్. ఇది ఈ దారిలో వెళుతున్న వాళ్ళు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, ఇలాంటి లీడర్స్ ఎంతోమంది ఉన్నారు. ఓకే, ఇటువంటి లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ మనలాంటి వాళ్ళం కూడా సక్సెస్ అవ్వడానికి ఒక దారి చూపిస్తున్నారు. ఇటువంటి వాటిని రోజు ఖచ్చితంగా కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటైనా వీటిని వినాలి. వీటిని వినడానికి ప్రత్యేకంగా టైం పెట్టుకోక్కర్లేదు. అదే లేడీస్ అనుకోండి, హాయిగా కిచెన్లో పనిచేస్తున్న, బట్టలు ఉతుకుతున్న ఒక సీడీ పెట్టుకుని వింటూ పని చేసేసుకోవచ్చు కదా, ప్రత్యేకంగా ఆగిపోక్కర్లేదుగా అక్కడ. అదే జెంట్స్ ఉన్నారు, ఏదో వేరే పని చేసుకుంటూనే వేరే కూర్చుని టీవీలు చూసే బదులు వాటిల బదులు వీటిని వినడం వల్ల, ఆ టీవీలను వాటిని చూడడం వల్ల ఎప్పటికీ మనం టీవీలోకి వెళ్ళలేం ఖచ్చితంగా. దానిలో అయితే మనకంటూ ఒక రికగ్నిషన్ అనేది అయితే రాదు. ఇవి వినడం వల్ల, చేయడం వల్ల, చదవడం వల్ల, పుస్తకాలు వీటి వల్ల ఖచ్చితంగా మనలాంటి కొంతమందికి జీవితాన్ని ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. మనం ఒక లీడర్గా రికగ్నైజేషన్ తోటి ఒక మంచి అభివృద్ధి సాధించాలి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇటువంటి సిడీస్ ఎవరైతే సక్సెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఎన్నో రకాల సిడీస్ ఇవన్నీ. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నది. నెక్స్ట్ తెలుగులోను, హిందీ, ఇంగ్లీషు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఇప్పుడు అదృష్టం ఏంటంటే అందరికీ కూడా యూట్యూబ్లోనే వచ్చేస్తున్నాయి హాయిగా. మేమైతే ఒక్కొక్క సీడీని కనీసం ఒక 150 రూపీస్, 170 రూపీస్ అక్కడ ఖర్చు పెట్టి మరీ కొనుక్కున్నాం ఇవన్నీ. ఇప్పుడు అవసరం కూడా లేదుగా, హాయిగా కూర్చుని సెల్ ఫోన్లో చూసేయచ్చుగా అందరు యూట్యూబ్లో. అక్కడ కొడితే తెలుగు డైమండ్స్ లేదా ఇంగ్లీషు డైమండ్స్, యాంబే డైమండ్స్ అని కొడితే ఎంతోమంది లీడర్స్ వస్తారు. వాటిని వినండి, విన్నప్పుడే కదా. ఇదంతా కారణం ఏంటి? పవర్ ఆఫ్ అసోసియేషన్. మనం ఎటువంటి వాళ్ళతోటి ఉంటున్నామో అటువంటి ఆలోచన విధానం మనకి పెరుగుతుంది. ఎలాంటి వాళ్ళతో ఉండాలి అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలంతే. ఎటువంటి పవర్ తోటి ఉండాలి, ఎటువంటి అసోసియేషన్లో మనం మింగిల్ అవ్వాలి, కలవాలి. అలా కలవాలి అంటే ముందు మనము ఒక ఓపెన్ మైండ్ తోటి నాకు కావాలి, జస్ట్ కావాలంటే కావాలంతే. దొరికితే వస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అంటే అది కావాలి కాదు. కావాలి అంటే కావాలంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానిలో. సో అటువంటి సిడీస్ కనీసం రోజుకి 20 నుంచి 40 నిమిషాల పాటు వినడం. ఓకే, మేము మా ఇంట్లో చేసే పని ఏంటంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాక సీడీతో మొదలవుతుంది ఫ్రెండ్ మా ఇంట్లో ఖచ్చితంగా. ఓకే, దానికి లేవగానే ముందు రోజు రాత్రి మీ సీడీ సెట్ చేసేసుకుని ఉంచుకుంటాం, నేను, మా సారు, మా బాబు, ముగ్గురం కూడా. కారణం ఏంటి అంటే దాన్ని వినడం వల్ల మనకి మార్నింగ్ ఇచ్చే ఏదైతే దీనికి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఫుల్ డే అంతా అదే బూస్టింగ్ రన్ అవుతుంది. పొద్దున్నే లేచినప్పుడు ఏదైతే కరెక్ట్గా మనం ఆలోచన విధానం ఉంటుందో దాని ప్రకారం మనం
మన లైఫ్ని ఆ రోజు మొత్తం నడుపుకుంటూ వెళ్ళొచ్చు కదా. సో అటువంటి సిడీస్. నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్ ఇవి కాదు ఫ్రెండ్స్. మహా అయితే అక్కడికి వెళ్ళి కొంచెంసేపు ఏదో ఎంజాయ్ చేసి వస్తామేమో అంతే, అంతేనా. కానీ ఇందాక నేను ఏవైతే సిడీస్ వీళ్ళందరివి చెప్పానో ఇవి డైరెక్ట్గా మేము కూడా చాలామంది లీడర్స్ని చూసాం. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు ఏ విధంగా మనకేవో ఛాలెంజెస్ వస్తున్నాయి లేదా ఏదో ఇబ్బందులు వస్తున్నాయి, బయట క్వశ్చన్స్ వస్తున్నాయి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. వీళ్ళందరికీ కూడా అలా వచ్చిన వాళ్ళే. కానీ అలా వచ్చి మేము ఏ విధంగా వాటిని ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి సక్సెస్ అయ్యాము అన్నది వాళ్ళు ప్రత్యేకంగా రకరకాల ఫంక్షన్స్ అని, అంటే సమ్మర్ కాన్ఫరెన్స్ అని, నెక్స్ట్ మీటింగ్స్ అని, ఇలాంటివన్నీ రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇటువంటి వాటన్నిటిని కూడా వాటిని అటెండ్ అయ్యి తెలుసుకోవడం వల్ల, డైరెక్ట్గా చూడడం వల్ల ఇందాక నేను చెప్పిన పవర్ ఆఫ్ అసోసియేషన్ అన్నది మన చుట్టూరా ఉండే వాతావరణాన్ని బట్టి మన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఎంతసేపు గసిప్స్ అటు ఇటు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకొని ఏదో న్యూస్ పేపర్లో మర్డర్లని, కేసులని, ఇవని టీవీలో ఇలా జరిగిందని ఏమి వస్తుంది వాటి వల్ల? ఖచ్చితంగా అయితే ఏమీ రాదు, అందరికీ తెలిసిందే. కానీ ఏమి రావాలనుకుంటున్నాం, మనకి అవన్నీ కావాలనుకుంటున్నామా? మరి అలాంటప్పుడు వాటిని ఎందుకు అంత ఫాలో అవ్వడం? ఇటువంటి వాళ్ళని ఫాలో అయితే మనకి ఏమి కావాలనుకుంటున్నామో అది వస్తుందిగా. సింపుల్, మనకు కావాలి, ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ కావాలంటే కావాలంతే. సో ఏది ఫాలో అవ్వాలంటున్నది మన లీడర్స్, మెంటర్స్ గైడెన్స్ ఇస్తున్నారు, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో అటువంటి ఫంక్షన్స్ వీటన్నిటిని తీసుకోవడం వల్ల మనకంటూ ఒక నాలెడ్జ్ వస్తుంది. దాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండడం వల్ల టీముకు కూడా సపోర్ట్, బూస్టింగ్ ఇవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 7th వచ్చి టీచబిలిటీ. ఓకే, 7th వచ్చి టీచబిలిటీ. 8th అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ. 9th కౌన్సిలింగ్. ఓకే, ఈ మూడిటిని క్యారెక్టర్ పార్ట్ అంటారు. ఎందుకంటారంటే ఎక్కడైతే మన క్యారెక్టర్ని మనం లూజ్ చేసుకుంటామో అప్పుడు మనకంటూ ఒక విలువ లేదు, ఖచ్చితంగా లేదు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి, మన క్యారెక్టర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో లూజ్ అవ్వకూడదు. ఫస్ట్ లూజ్ అవ్వకూడదు ఏంటి, మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, మనం చేసే పనులు కరెక్ట్గా ఉండాలి, నోట్లోంచి వచ్చే మాట కరెక్ట్గా ఉండాలి. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది మనం చేస్తున్నప్పుడు మాత్రమే. అందుకని అబ్దుల్ కలాం గారు అంటారు, 100 మాటలు మాట్లాడటం వేస్ట్, ఒక పని చేసి చూపించండి అని, అంతే కదా. సో ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకునేదే ఫస్ట్ టీచబిలిటీ. టీచబిలిటీ అంటే ఏంటి, మనం ఏదైతే కరెక్ట్గా నేర్చుకొని చేసుకుంటున్నామో అప్పుడు కదా అవతల వాళ్ళకి చెప్పగలుగుతాము, టీంకి అందించగలుగుతాము, ఆ సపోర్ట్ని, మెంటర్షిప్ని ఇవ్వగలుగుతాము. మనం తెలుసుకోవాలి కదా ముందు. సో ముందు మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, నేర్పడానికి రెడీగానే ఉండగలగాలి. అంటే బాధ్యత తీసుకోవాలి. ఏమాత్రము నా వల్ల కాదు, నేను కాదు అనుకునే వాళ్ళు ఈ సిస్టంలో ఉండలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా బాధ్యత తీసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడ. అటువంటి వాళ్ళకి మాత్రమే ఒక లీడర్గా ఎదిగే అవకాశం వస్తుంది. మనకి కావాలా వద్దా లీడర్గా అంటే బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడాలి. 8th అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటి అంటే డబ్బు విషయంలోనూ, మాట విషయంలోనూ, సమయము, మూడిటల్లోనే అకౌంటబిలిటీ ఉండాలి. డబ్బు ఎంత ఇంపార్టెంటో, ఒకళ్ళకి డబ్బు ఏదైనా ఇవ్వాలి, మనం ఉన్న ఆర్డర్స్ గురించి వాటి గురించిను వాళ్ళకి ఇచ్చేయాలి, లేదా మనకి డౌన్ లైనర్స్ ఇవ్వాలి అన్నా తీసేసుకోవాలి. ముందు మనం నేర్పించాలి వాళ్ళకి, తప్పదు. బయట అసోసియేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము, సంథింగ్ అటు ఇటు తేడాలు ఉంటాయి, బయట ఖచ్చితంగా తేడాలు ఉన్నాయి. ఈ అసోసియేషన్ మనం అలవాటు చేయాలి కదా. సో ముందు మనం ఉండాలి కదా అకౌంటబిలిటీగా. మాట, ఒక మాట ఇచ్చాము, లేదా ఇప్పుడు సపోజ్ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, పక్కన ఏదో మా ఫ్రెండ్ ఉన్నాడు, మా చుట్టాలు వచ్చారు, పక్కాలు వచ్చారు, ఓకే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ మనకి ఏంటి, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏంటి అన్నది మనం చెక్ చేసుకోవాలిగా. అలానే ఎవరిని వదిలేమని అనట్లా, ఎంత టైం పెట్టాలో అంత టైం పెట్టి మీరు దీనికి కమిట్ అయి ఉన్నప్పుడు, ఈ మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి, వాటికి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చూస్తూ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా, అప్పుడు మీ సీరియస్నెస్ అర్థం చేసుకుంటారు కదా. ఓకే ఆవిడ బాగా సీరియస్గా వర్క్ చేస్తున్నారు, లేదా ఆయన చాలా
ఒక కమిట్మెంట్ తోటి పని చేస్తున్నారు అని మనకంటూ ఒక విలువ ఇచ్చేది ఎప్పుడు మనం చేసినప్పుడు కదా. సో ఆ అకౌంటబిలిటీ, మీటింగ్ ఉంది అంటే తప్పదు, అటెండ్ అవ్వాలి. అదే ఉద్యోగాల్లోనూ, కాలేజీల్లోనూ, స్కూల్లోనూ వాటిల్లో ఉండే మీటింగులకి అయితే వదిలేసుకుంటామా? వదిలేస్తే బాస్ ఊరుకుంటారా? ఇక్కడ బాస్ ఎవరు లేరు, మనకి మనమే బాస్. మన టైంకి మనము, మన మాటకి మనమే విలువించుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. సో అటువంటి అకౌంటబిలిటీ, మాటకి, పనికి, డబ్బుకి, సమయానికి అందరికీ తెలిసినదే. ఒక సెకండ్ పోతే మళ్ళీ రాదు అని. నిజంగా దాన్ని మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటున్నామా? సింపుల్గా తీసుకుంటే ప్రతిదీ సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఏమి కావాలి మనకి అన్నది కరెక్ట్గా మనం డెసిషన్ తీసుకున్నప్పుడే ఇవన్నీ మనకు కరెక్ట్ అవుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్. నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ముందు మనతో మనం కౌన్సిలింగ్ చేసుకోవాలి. అందుకని అబ్దుల్ కలాం గారు ఇంకో మాట అంటారు, ప్రతిరోజు ఒక అద్భుతమైన వ్యక్తితో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడుకోమని. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరో కాదు, నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వారే ఒక అద్భుతమైన. ఎందుకంటే మన మనస్సాక్షి, మన ఆలోచనలు మనకి ఇచ్చేంత రిజల్ట్, ఇచ్చేంత ఫీడ్బ్యాక్ ఎవ్వరూ ఇవ్వలేరు. అసలు ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా, ఎవరి కోసం చేస్తున్నాము? ఇది ఒక్క బిజినెస్ గురించే కాదు, మన లైఫ్లో ఉపయోగపడతాయి. మెయిన్ లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోవడానికి. సో నాకు నేను రోజు కనీసం ఒక అద్దంలో చూసుకుని ఒక 10 నిమిషాలు, ఓకే గీత నువ్వు ఇది చేసావా, ఇది చేయలేదా, ఏం రాంగ్, దాన్ని ఇంకా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇది నాకు నేను కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ దట్ సేమ్ టైం నాకు అవ్వని దానితో పాటుగా నా అప్లైనర్, మెంటర్ తోటి కౌన్సిలింగ్లో ఉండాలి. ఎప్పుడైతే మనకి ఛాలెంజెస్ వస్తున్నాయో అప్పుడు మరీ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. చాలామంది అనుకుంటారు రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత ఇవన్నీ ఫాలో అవ్వచ్చు అంటారు. ఇవి చేయకుండా రిజల్ట్ రాదు, రాదు, ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్. సో ఇవి చేస్తూ ఉన్నప్పుడు రిజల్ట్ వస్తుంది మనకి, అప్పుడు మనల్ని గుర్తిస్తారు. ఎవరైనా కష్టంతో వెళ్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు కదా వాళ్ళకి రిజల్ట్ వచ్చేది, వాళ్ళకంటే ఒక గుర్తింపు వచ్చేది. ఎవరికైనా ఒకటే రూల్ కదా. సో ఇలా కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది. రోజు మనతో మనం కౌన్సిలింగ్ చేసుకోవాలి. రోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఈ రోజు నాకు నేనుగా, నేను ఎంచుకున్న ఈ ప్యాషనబుల్గా చేస్తున్న ఈ వర్క్కి ఏమి పని చేశాను ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎవ్వరు మనకి ఏం సమాధానం చెప్పక్కల్లా, అద్భుతమైన ఆన్సర్ మనలో నుంచే వస్తుంది. ఇన్ దట్ సేమ్ టైం మన మెంటర్స్, లీడర్స్ తోటి కూడా కౌన్సిలింగ్ తోటి ఉంటూ ఉండాలి. సో ఇవి 9 స్టెప్స్. ఫస్ట్ యాక్షన్ పార్టు, నాలెడ్జ్ పార్టు, క్యారెక్టర్ పార్టు. వీటిని సింపుల్గా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనడానికి అంటే చెక్ చేసుకోవడం అనమాట. నిజంగా నేను కరెక్ట్గా ఇవన్నీ చేస్తున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి ఎలాగా అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక చార్ట్ ఇస్తాను మీకు, దాని ప్రకారం ఫాలో అయితే గనక ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అది ఏంటి అంటే ఇప్పుడు ఇవి 9 core స్టెప్స్ అంటే కనుక 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 స్టెప్స్ కదా ఫ్రెండ్స్. వీటిని ఒక చార్ట్ కింద చేసుకోండి. ఓకే, ఇలా చేసుకొని వీటన్నిటికీ కూడాను ఇవి డేట్స్. ఈ మంత్ మొదలైన తర్వాత నుంచి మనము 1 2 3 4 5 6 7 8 ఇలా మొత్తం 31 డేస్ వేసుకొని ఈ రోజున నేను మొత్తం 100% ప్రొడక్టివ్స్, ఎస్టీపీ, కస్టమర్స్, నెక్స్ట్ బుక్స్, సిడీస్, ఫంక్షన్స్, అకౌంటబిలిటీ, టీచబిలిటీ, కౌన్సిలింగ్, వీటిల్లో సపోజ్ నేను ఈరోజు కనుక ప్రోడక్ట్ యూస్ చేశాను, ఓకే టిక్ మార్క్. ఓకే, నెక్స్ట్ షేర్ ద ప్రోడక్ట్. ఎవరికి నేను ప్రోడక్ట్ గురించి మాట్లాడలేదనుకోండి, మీకు మీరు నిజాయితీగా పెట్టేసుకోండి, మార్క్ పెట్టేసుకోండి, అప్పుడు మన తప్పు మనకే తెలుస్తుంది. నెక్స్ట్ నేను కస్టమర్స్ తోటి షేర్ చేయలేదు, అలాగే ఎవరో కస్టమర్ అడిగారు, పాత కస్టమర్, వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చాను అనుకోండి, ఓకే. బుక్ నేను చదవలేదు అనుకోండి, రాంగ్. సీడీ విన్నాను, ఓకే టిక్. లేదు. నెక్స్ట్ ఫంక్షన్కి సంబంధించినవి ఏమన్నా అటెండ్ అవుతున్నాను లేదా, ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో కూడా పని చూశాను, ప్రస్తుతం యూట్యూబ్ అవసరం కాబట్టి, డైరెక్ట్గా ఫంక్షన్స్ జరగట్లేదు కాబట్టి, సో చూశాను, ఓకే. నెక్స్ట్ టీచబిలిటీ, నేను నేర్చుకున్నానా లేదా,
ఈరోజు ఏం నేర్చుకున్నారు? అకౌంటబిలిటీ, కరెక్ట్గా మాటకి దానికి కరెక్ట్ అయి ఉన్నానా లేదా, కట్టుబడి ఉన్నానా లేదా, ఒకవేళ లేకపోతే రాంగ్. ఇలాగ అన్నీ పెట్టుకొని కౌన్సిలింగ్, నాకు నేను ఈరోజు చెక్ చేసుకున్నానా లేదా. ఎప్పుడైతే ఇవన్నీ మనము సెల్ఫ్ కౌన్సిలింగ్ అంటే ఇదే, ఇలా చెక్ చేసుకోగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే తప్పులు పొరపాట్లు ఏంటో మనకే తెలుస్తాయి, వాటిని సరి చేసుకోగలుగుతాం. ఓకే, ఇవి 9 core స్టెప్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.